ఉప ఎన్నికలు రావు. మా దృష్టి అభివృద్ధి సంక్షేమంపైనే. వ్యసనాలకు తెలంగాణలో తావులేదు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై సిట్టు ఏర్పాటు చేస్తాం. శిక్ష పెంచేలా చట్ట సవరణ చేస్తాం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో 2017లోనే తెలంగాణలోని కేసీఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కొన్ని చట్టాలు. అప్పుడు ఆన్లైన్ గేమింగ్స్ అనేవి మా రమ్మీ బాగా పాపులర్ అవుతున్న టైంలోనే చాలా మంది చనిపోతే ఇది 2-3 ఇన్సిడెంట్స్ కి ఇక కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఆన్లైన్ చట్టం తీసుకొచ్చింది. కానీ తెలంగాణలో వ్యసనాలు ఏంటి, ఆన్లైన్ గేమింగ్ ఒకటే కాదు. సో అది ఏంటంటే ఈజీ మనీ సంపాదించడానికి ఒకటి ట్రై చేస్తున్నారు. సో ఇంకొక వైపు వస్తే ఆల్కహాల్ కన్జంప్షన్, తెలంగాణలోని ఆల్కహాల్ కన్జంప్షన్ ఎట్లా ఉంది. సో మన ఇండియా వైజ్ గా చూస్తే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం చూస్తే ఆల్ ఇండియా 18.7% ఉంది. సో 18 మంది 100కి 18 మంది తాగుతున్నారు ఇండియా లెవెల్లో. రూరల్ ఇండియాలోని 100కి 19.9 అంటే 20 మంది తాగుతున్నారు. అర్బన్ లోని 16 మంది తాగుతున్నారు. హైయెస్ట్ తాగే స్టేట్స్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ 100కి 52 మంది తాగుతున్నారు. అండ్ తెలంగాణ నెక్స్ట్ పొజిషన్ లో ఉన్నది ఏంటి, తెలంగాణ స్టేట్ 43 మంది అంటే 100కి 43 మంది తాగుతున్నారు. అది మేల్ ఫీమేల్ కలిపి ఇద్దరు కలిపి. ఇంకా నెక్స్ట్ సిక్కిం, అండమాన్ నికోబార్, మణిపూర్, గోవా, ఛత్తీస్గఢ్ ఇలా ఇన్ని స్టేట్స్ ఉన్నాయి. సో ఇది కూడా మద్యం కూడా ఒక వ్యసనమే కాబట్టి దీని మీద కూడా ఒక యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. సో తెలంగాణలో మాక్సిమం యూత్ ఎక్కువ మంది ఈ లిక్కర్ కి అడిక్ట్ అయిపోయారు ఆల్రెడీ. ఈ లిక్కర్ కే కాదు, డ్రగ్స్ కూడా. సో వీటి మీద సర్టైన్ యాక్షన్స్ తీసుకొని సర్టైన్ యాక్ట్స్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఇంకా చూస్తే లోయెస్ట్ ఆల్కహాల్ కన్జంప్షన్ స్టేట్ చూడేది లక్షద్వీప్, గుజరాత్. అంత డెవలప్ అయిన గుజరాత్ ని 5.8% ఆల్కహాల్ ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ 8.7. మహారాష్ట్ర సో మనకంటే కూడా పాపులేషన్ ఎక్కువ ఉంది కానీ 13.9%. మనం చూస్తే ఎప్పుడు వాళ్ళు తాగుబోతులు లెక్క కనిపిస్తారు కానీ కనిపించరు. ఉత్తరప్రదేశ్ సో అక్కడ చూస్తే నార్త్ స్టేట్స్ ఎక్కువ తాగుతాయి అని అనుకుంటాం, బట్ ఉత్తరప్రదేశ్లో 14.5%. మన తెలంగాణ ఇండియాలోని సెకండ్ హైయెస్ట్ లిక్కర్ కన్జంప్షన్ స్టేట్ అనమాట. సో అరుణాచల్ ప్రదేశ్ తర్వాత తెలంగాణ హైయెస్ట్ కన్జంప్షన్. ఇంకా ఇంకొక విషయం వచ్చేసి మత్తు పదార్థాలు చూసేసామనుకో. సో సర్వే ఆఫ్ అడిక్షన్ అండ్ డ్రగ్స్ గురించి చూస్తే డిఫరెంట్ డ్రగ్స్ ఉంటాయి అనమాట. అందులో ఎంతమంది ఎవరు అడిక్ట్ అవుతున్నారు తెలంగాణనే కాదు ఇండియా వైజ్ గా చూస్తే 10 నుంచి 17 సంవత్సరాలలో ఎంతమంది ఉంటున్నారు, 18 నుంచి 75 సంవత్సరాల్లో ఎంతమంది ఉంటున్నారు. సో ఇక్కడ చూస్తే ఆల్కహాల్ మనకి 1.30 అంటే 30 లక్షల మంది చిన్నపిల్లలు 10 నుంచి 17 సంవత్సరాలు ఉన్న వాళ్ళే తాగుతున్నారు. అండ్ 18 నుంచి 17 వాళ్ళు తాగేది 15,10,00,000 మంది తాగుతున్నారు. ఇంకా క్యానబీస్, గంజా ఇవన్నీ అలవాటైన వాళ్ళు ఇక్కడ 2,90,00,000 దాదాపు 2,90,00,000 మంది తాగుతున్నారు ఇక్కడ. అండ్ ఓపీడ్స్ ఇది 40 లక్షల మంది చిల్డ్రన్స్ ఉన్నారు. అండ్ దీంట్లో వచ్చేసి అడల్ట్స్ 1,90,00,000 ఉన్నారు. సో ఇవన్నీ కూడా మత్తు పదార్థాలు అనమాట. ఆల్కహాల్ నుంచి ఇవన్నీ కూడా మన ఇండియాలో కన్జ్యూమ్ చేసుకునేది ఈ డిఫరెంట్ మత్తు వ్యసనాలు అనమాట. ఇవన్నిటి లిస్ట్ ఇది. సో ఇట్లా ఉంది. మరి ఇక దీని మీద మరి స్టేట్స్ ఏమి యాక్షన్ తీసుకుంటే తెలియాలి. సో ఇది నేషనల్ సర్వే అండ్ ఎక్స్టెంట్ ప్యాటర్న్ ఆఫ్ సబ్స్టెన్స్ యూజ్ అని ఇండియా అనేది ఒక సర్వే రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఇది కంప్లీట్ నేను సర్వే వీడియో ఉన్నది, అది నేను సపరేట్ పెడతాను చూడండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అంతేకాకుండా ఇక చూస్తే తెలంగాణ ఎస్పెషల్లీ చూసుకుంటే వెళ్ళిపోతే వీటిలోనే ఈ ఏదైతే డ్రగ్ కన్జంప్షన్స్ ఉన్నాయో కెనబీస్, ఓపీడియోస్, సెడిటివ్స్ అనేది తెలంగాణ 0.9 ఒక్కొక్క దాంట్లో చూసుకుంటే వెళ్ళిపోతే ఇలా 0.9, 0.3, 3.9, 0.7 మెయిల్ ఫీమేల్ ఇక్కడ 3.9 మెయిల్ యూజ్ చేస్తే 0.07 ఫీమేల్, ఇలా 2.7 మెయిల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొకైన్ అడిక్ట్ అయిన వాళ్ళు, గంజా అలవాటైన వాళ్ళు, నెక్స్ట్ ఇన్స్టాంట్ డ్రగ్ ఇంజెక్షన్స్ అలాంటి ఇవన్నిటిని కూడా మనకి తెలంగాణ కాదు ఇండియాలో ఎక్కువ ఉన్నది. సో వీటి మీద సర్టెన్ యాక్షన్స్ తీసుకుంటున్నారు, బట్ అవి ఇంప్లిమెంటేషన్ లెవెల్కి లేదు. జస్ట్ ఏంటంటే దాన్ని తీసుకొస్తున్నాం, దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, బట్ దాని ఎగ్జిక్యూషన్ మాత్రం అక్కడే స్ట్రక్ అయిపోతుంది. సో తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974 గేమింగ్ యాక్ట్ ని 2017లోని అమెండ్ చేశారు. అమెండ్ చేసేసి దాంట్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. దాంట్లో చేంజెస్ తీసుకొచ్చినవన్నీ కూడా మళ్ళీ అంటే స్ట్రిక్ట్ గా చేసేసారు అనమాట లాస్. ఎలాంటి ఆన్లైన్ గేమ్స్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఇంకా ఇదైనా బెట్టింగ్ యాప్ కానీ, ఇంకా మనం బయట బెట్టింగ్ కానీ ఇలాంటి మీద టోటల్ గా పనిష్మెంట్ తీసుకునే విధంగా అన్ని సెక్షన్స్ ని వాళ్ళు అమెండ్ చేసేసి కొత్త లా తీసుకొచ్చారు. దీన్ని 2017లో ఇంట్రడ్యూస్ చేశారు. అయినా కానీ ఇవన్నీ చేసినా కానీ మిగతా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఇంకా ఇక్కడ సర్కిల్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఈ మనకి అవైలబుల్ అవుతున్నాయి అంటే కారణం ఏంటంటే మెయిన్ స్టార్స్ అంటే ఒక పబ్లిక్ ఫిగర్ గా ఉన్న వాళ్ళే వీటిని ప్రమోట్ చేస్తున్నారు. అది డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా. ఎలా అంటే ఒక ఎక్స్టర్నల్ సైట్ ఏదన్నా ఒక సైట్ ని లింక్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఏదన్నా బెట్టింగ్ యాప్ ఉంటే దానికి సంబంధించిన యాప్ వెబ్సైట్ లోని ఆ యాప్ డౌన్లోడ్ అవుతుంది, అక్కడ మాత్రమే అవైలబుల్ అవుతుంది. అదే గూగుల్ ప్లే స్టోర్ కానీ, యాపిల్ ప్లే స్టోర్ కానీ, ఇట్లా యాప్ స్టోర్ కానీ ఎక్కడ నీకు అవైలబుల్గా ఉండదు.